సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించం, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అవహేళన చేస్తారా? రాముడు విగ్రహావిష్కరణపై రాహుల్పై విమర్శలు. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు, సనాతన ధర్మం పాటించే వారంతా ఏకం కావాలి. సెక్యులరిజం వన్ వే కాదు, టూ వే. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా శ్రీవారి పాదాల దగ్గర నిన్న మాట్లాడిన అంశాలు. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దీంతో గంగా చంద్రముఖిగా మారింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పరివార్ ముఖుడుగా మారిపోయాడు. పరివార్ అంటే మీకు తెలుసు కదా, సంఘ పరివార్ ముఖుడుగా ఆయన మారిపోయారు. ఒక 2 రోజుల కిందటే నేను 99 టీవీలో మాట్లాడాను. స్వామి పవన్ కళ్యాణ్ అని కూడా శీర్షికతో సహా మనం ఒక తంబు కూడా పెట్టాం. నిన్న మాట్లాడిన తీరు మొన్న మీరు కొండ మీద కూడా చూశారు కదా. నిన్న చూసిన వెంటనే చూసిన తర్వాత ఏదో స్వామి పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా ఉంది, కానీ అక్కడ ఏమీ అంటే నేను ఒకటి స్పష్టం చేస్తున్నా. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాజీ చైర్మన్, ఆయన కూడా పవనానంద స్వామి అది ఇది అన్నారు. వాటితో నాకేం సంబంధం లేదు. ఆయన కంటే కాకుండా 2 రోజుల ముందే నేను ఈ మాట చెప్పున్నాను. ఆ ధోరణి ఒకటి అట్లా వస్తూ ఉంది అని. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో సంబంధం లేదు అంటూనే ఈ సమస్యను పూర్తిగా రాజకీయం చేశారు అన్నది నిన్నటి ప్రసంగంతో స్పష్టమైపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు వచ్చాడు ఇక్కడ, మసీదు ఎందుకు వచ్చింది, చర్చ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు అది వరకు వేస్తుంటే, లడ్డు పవిత్రత, తిరుపతి, 7 కొండలు, గోవిందుడు అంతవరకు మీరు మాట్లాడండి. రాహుల్ గాంధీ ఏమి రాష్ట్రంలో వాళ్ళేమి అటు ఇటు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏగా, ఫేస్ ఆఫ్ ది పరివార్ అండ్ ఇట్స్ అలీస్ వాళ్ళ యొక్క ముఖ చిత్రంగా మారిపోయాడు. కావాలనే అవన్నీ ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారు. దక్షిణ భారతంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక ఫేస్గా మారుతున్నారు, బీజేపీ కూటమికి అనే ఒక పూర్తి సంకేతాలు ఆయన నిన్న ఇచ్చారు. తీవ్రమైన పదాలు కూడా వాడారు, తీవ్రమైన భాష, ఆయన ఊగిపోయారు అవన్నీ. నేను అంతకుముందు కూడా అడిగాను, వర్మ గారు పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా, ఇదే అక్కడ జరిగితే ఊరుకుంటారా, ఇదే ఇక్కడ జరిగితే ఊరుకుంటారా? ఎవరు ఒప్పుకున్నారు సార్ డావిన్సీ కోడ్ సినిమాను నిషేధించకుండానే ఈ దేశంలో లౌకికవాదులు చెప్పారు, లేకపోతే ఫత్వాలు ఇవ్వకండి, దియోబండి చేయకుండానే చెప్పారు. ఏ మతోన్మాదమైనా మతతత్వమైనా వద్దు, మతం వేరు మతతత్వం వేరు. కాబట్టి మతతత్వాలను అన్నింటినీ వ్యతిరేకించారు. కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆయన పాటించదలుచుకుంటే పాటించవచ్చు, కానీ రాజ్యాంగంలో ఉన్న లౌకిక తత్వం మీద దాడి చేయడం మటుకు చాలా పొరపాటు. లౌకిక తత్వం వన్ సైడెడ్, లౌకిక తత్వం నో సైడెడ్ అండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది ఏంటంటే, లౌకిక తత్వం అనేది ఏ మతంతో సంబంధం ఉండకూడదని చెప్తున్నటువంటిది. దాన్ని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సూడో సెక్యులరిస్టులు, కుహన లౌకికవాదులు, ఈ పదాలన్నీ ఆయన నిన్న వాడినవి చాలా వరకు బీజేపీ ఇన్స్పైర్డ్ పదాలు. బీజేపీ వాళ్ళు అలా మాట్లాడలేదు, ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ చెల్లుబాటు కాదని. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయిలో అంతగా మాట్లాడారు? ఆయన ఎవరెవరినో కోట్ చేశారు. వారాహి డిక్లరేషన్, ఇప్పుడు ఎన్ని మతాలు ఇన్ని మాట్లాడి మనం డిక్లరేషన్ ఎందుకు అనాల్సి వచ్చిందండి? ఎందుకు అనాల్సి వచ్చింది? ఊరికే ఒక్క చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అండి, ఆధునిక నాగరికత, ఆధునిక ప్రజాస్వామ్యం అన్నది అనేక భాషల, అనేక భావాల, అనేక సంస్కృతుల యొక్క సమ్మేళనంగా ఇవి ఉన్నాయి. ఇప్పుడు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో ఆయన కాషాయ వస్త్రాలు అవి వేసుకొని ఉండొచ్చు. దిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదు మళ్ళీ హరిహర వీరమల్లో ఏదో షూటింగ్ మొదలుపెట్టినా వేరే వేసుకుంటారు. కాబట్టి వేష భాషలు ఏముండాలి, ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలి, ఏ దేవుని కొలవాలి, ఇది చదవాలి, వీటన్నిటినీ మనుషులు నిర్ణయించుకుంటారు. భారత రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉంది. అటువంటిప్పుడు మీరు పదే నా ధర్మం మీద దాడి చేస్తే మాట ఎవరు ఎందుకు మాట్లాడలేదని అక్కడికి రంగనాయకమ్మ గారు విశ్వవృక్షం రాశారు. మీరు కల్పవృక్షం అని భావించే హక్కు మీకున్నప్పుడు ఇంకొకరు విశ్వవృక్షం అని ఆమె రాశారు. కొంతమంది భావిస్తారు. దాన్ని విషవృక్షంగా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఉండకూడదా? వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఉండకూడదా అని ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకెక్కడి దాకా పోయారంటే తమిళంలో కూడా మాట్లాడారు. డిఎంకే వాళ్ళు పొద్దున్నుంచి ఫైర్. మీరు ఏదైనా ఉంటే తమిళంలో మాట్లాడి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, మేము దాని మీద మా స్పందన ఏదో చెప్తాము,
సనాతన ధర్మం గురించి అక్కడ కాదని ఒక విధంగా చాలా కవ్వింపు ధోరణిలో సాగింది ఆయన ప్రసంగం. ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్. అందుకే నేను అంటున్నాను, ఆయన నెమ్మదిగా పవన్ కళ్యాణ్ కాస్త పరివార్ ముఖుడుగా మారిపోతున్నాడు. మరి వాళ్ళు ఏమైనా కోరారా అలా మాట్లాడమని? రేపు తమిళనాడులో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా ఆయన ఇలాంటి ప్రచారం బీజేపీ తరఫున చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళకి చాలా లాభమైంది. పవన్కు చంద్రబాబు కంటే ఇది వాళ్లకు బీజేపీకి, అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక, తెలంగాణలో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటారు. రాజకీయం తప్ప అది నిన్న జరిగింది ఎక్కువ భాగం రాజకీయ ప్రాయశ్చిత్తంలాగే. నిన్న జరిగిన దాంట్లో సనాతన ధర్మం కంటే ఆధునిక భారత రాజకీయం ఎక్కువగా కనిపించింది. ఓకే, ఆధునిక భారత రాజకీయం ఎక్కువ కనిపించింది. తిరుపతి గురించి, తిరుపతి అభివృద్ధి గురించి, లడ్డు గురించి, కల్తీ గురించి ఏం చర్యలు తీసుకోవాలనే అంశాలు అవేం మాట్లాడలేదు ఆయన. అవి చాలా తక్కువ మాట్లాడారు. ఇంకొకటి జగన్ చేశాడని నేను అంటలేదు, జగన్ చేశాడని నేను అనడం లేదని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు? జగన్ను మీరు విమర్శిస్తే ఎవరైనా తప్పుపట్టలేదే. మతాల సమస్య, మతాల మధ్య తెచ్చినందుకు ఈ సమస్య అని చెప్తే అంత కోపం ఏంటి, ఆగ్రహం ఏంటి? చాలా పొరపాటు అని. అది దక్షిణ భారత సంస్కృతికి పూర్తి భిన్నమైంది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు దక్షిణ భారత సంస్కృతి అనే మాట తెచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు పాచిపోయిన లడ్డు దగ్గర బయలుదేరింది జనసేన యొక్క రాజకీయం కాకినాడలో, అంతే కదా. ఆయన గెలిచిన పిఠాపురానికి కొద్ది దూరంలోనే వెంకయ్యాజీ అని ఆ రోజు హిందీలో మాట్లాడారు. అవును, గద్దర్తో వీళ్ళతో కలిసి దక్షిణ భారతానికి ఒక ఫెడరేషను, ఒక రాజకీయ ఇది పెడతాను, ఎంతకాలం మేము నార్త్ ఇండియా పెత్తనంలో ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటేమో పదే యువతను, వాళ్ళేమో మాటికి బహుశా ఏం అరుస్తున్నారో తెలియదు, వాళ్ళకేం తెలియదు. యువత ఇవి సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలని యువత. సార్ వివేకానందుడు చెప్పాడు సార్, నా యువతకు, నా భారతీయులకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేర్పించండి, అభివృద్ధికి కావాల్సిన మార్గం చూపించండి, ఇంకా వెనక్కు పంపించకండి అని బ్రిటిష్ వాళ్ళను వివేకానంద స్వామి కోరుకున్నాడు సార్. రాజా రామ్మోహన్ రాయ్ కోరుకున్నాడు సార్. చాలామంది ఎందుకంటే మన దేశం ముందుకు పోవాలని కోరుకున్నారు, కానీ సనాతనం అని వెనక్కు తీసుకువెళ్ళమని ఎవరు ఎప్పుడు కోరుకోలేదు సార్. చాలా చాలా ఆశ్చర్యం. నిన్న ఆయన మీరు సభలో స్పందన అదంతా చూస్తే కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం, ఆకర్షణ మీకు కనిపిస్తాయి, కానీ ఆయన చెప్పిన విషయాలతో ఏదో ఊగిపోయి ఉర్రూతలగిన సందర్భం మటుకు మీకు అక్కడ కనిపించదు. ఆఖరికి ఆ పక్కనున్న మిత్రులతో సహా మరి వారాహి డిక్లరేషను, ప్రసాదాలు ఎలా తయారు చేయాలి, వాటి కోడ్ ఎలా పెట్టాలి, ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కాదు సార్. మత సంస్థలు అవి చూసుకుంటాయి. మరి ఆయన మాట్లాడింది ఇంకా చివరి మాట, ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్లమెంట్ చట్టం చేయాలని కూడా ఆయన కోరారు. అవును, అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదన్నారు, జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదన్నారు. ఏ హోదాలో మీరు ఆ చట్టం చేయమని అడుగుతున్నారు సార్? మరి మీరు అవి రెండు కాకపోతే అసలు అంతమంది జనము, అంత ఆకర్షణ, మీడియాలో అంత ప్రచారం మీకు లభిస్తాయా? ఎందుకు మీరు పదే నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు, నేను జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నారు అసలు? ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ హోదాలో మాట్లాడలేదు, మీరు ఒక ఎడిటర్ హోదాలో అడగట్లేదు, దానికి ఏమన్నా ఆ మాటలకి ఏమన్నా ఇది ఉందండి? ఇంకో మాట కూడా అన్నారు, మీకు అవసరమైతే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానన్నారు. వదిలిపెట్టాక ఇవన్నీ మాట్లాడి ఉంటే కొంత అర్థం ఉండేది. అంటే నేనేం పెద్ద మాట మాట్లాడలేదు, ఉన్న మాట చెప్తున్నా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అందులో అన్నీ చేసుకుంటూ మొన్ననే కదా ఎన్నికయ్యారు, ప్రజలు అంత పెద్ద తీర్పిస్తే వదిలిపెట్టడానికి ప్రజాస్వామ్యం కోసం ఇస్తాను, ప్రజల కోసం ఇస్తాను, రాష్ట్రం కోసం ఇస్తానని చెప్పండి. సనాతన ధర్మం కోసం నేను పదవిని వదిలిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని పదవిలో ఉండి చెప్తున్నారు. కాబట్టి దీంట్లో రాజకీయంగా చాలా తీవ్రమైన, రాజ్యాంగ పరంగా తీవ్రమైన ఇంప్లికేషన్స్
ఆంతర్యాలు ఇందులో ఉన్నాయి. మరి ఆయన ఎలా వీటిని సరి చేస్తారు, లేకపోతే కొండ దగ్గరే వాటిని వదిలేసి మళ్ళీ ఇతర రాజకీయాల్లో మునిగిపోతారా తెలీదు. నేను లేవనెత్తిన ప్రశ్నలన్నీ మటుకు చాలా ప్రాథమికమైన ప్రశ్నలు. ఓకే. ఏది సనాతన ధర్మం, ఏది హిందూ ధర్మం, ఇతర మతాలతో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన చాలా ఇంకా క్లారిటీ పవన్కు క్లారిటీ లేదు. పవన్కు రాజకీయాల మీద క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. బీజేపీతో కలిసి వెళ్ళాలనుకున్నారు, కానీ భారతదేశంలో ఉన్న మత సంబంధమైన వైవిధ్యాల పట్ల మటుకు ఆయనకు పూర్తి క్లారిటీ లేదు. రాజ్యాంగ పరంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి పార్లమెంట్ చట్టం చేసే అవకాశం కూడా దాదాపు ఉండదు. ఓకే సార్, కొండా సురేఖ సెక్యులరిజం ఎప్పుడు వన్ వేనే. సెక్యులరిజం ఓన్లీ వన్ వే ఈజ్ కీపింగ్ రిలీజియన్ ఫ్రమ్ పాలిటిక్స్. మతాన్ని వన్ వేనే, వన్ వే కాదు, 2 వే. అదే నేను చెప్తున్నా, వన్ వేనే. ఆయన వన్ వేనే. మతాన్ని రాజకీయాలకు దూరంగా పెట్టడం, ఇదొక్కటే సెక్యులరిజం అంటే అర్థం. అందరినీ సమానంగా చూడటం అంటే అది కూడా అంతే, సంబంధం ఏం లేదు. ఎందుకని అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక తీర్థయాత్ర ఎవరిది జరిగినా, ఒక వేడుక ఎవరిది జరిగినా అందరికీ ప్రభుత్వంగా కొన్ని ఏర్పాట్లు చేస్తాము, భద్రత కల్పిస్తాము, ఆహారం, ఇంకొన్ని పరిశుభ్రత ఇట్లాంటివి చేస్తాము. ఆ తేడా ఉండకూడదు, అంతవరకే. ఎవరికైనా అంటే ఇప్పుడు ఇస్లాం కోసం చేస్తే 1 వే, క్రిస్టియన్స్ 2 వే, హిందూస్ 3 వే, అన్ని వేలు ఉండవండి. ఒకటే సూత్రం రాజ్యాంగమే చెప్తుంది వర్మ ఆ విషయం కూడా. ఏమని అంటే ప్రజారోగ్యము, పరిశుభ్రత విషయాల్లో మటుకు మత స్వేచ్ఛ వర్తించదు. అన్నీ ఇప్పుడు ఉదాహరణకు మనం కోవిడ్లో కొన్ని అనవసరమైన చర్చలు తెచ్చారు కదా, ఒక మతము కారణమని సుప్రీంకోర్టు తర్వాత ఆగ్రహించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పకుండా మరింత స్పష్టతతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లౌకిక తత్వం ఎప్పుడూ 1 వేలోనే ఉంటుంది. లౌకిక తత్వానికి 2 వేస్, 3 వేస్, బీజేపీ వే, మోడీ వే, పవన్ వే అన్ని వేలేమి ఉండవు. ఐ టెల్ ఇట్స్ 1 వే.